యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనే కార్యక్రమం తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. గతించినటువంటి ఎపిసోడ్ లో ఈ దినము నీకు శుభదినము అని రక్షణ దినము కొరకు మనం మాట్లాడుకున్నాం. రక్షణ దినము కొరకు మనం మాట్లాడుతున్నప్పుడు రక్షకుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, రక్షకుడు ఎవరో లోకానికి తెలియలేని పరిస్థితుల్లో ఉంది లోకం. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు లూకా సువార్త 2:11 ప్రకారము, దావీదు పట్టణమందు నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని ఉన్నది. రక్షించువాడు రక్షకుడు అనగా పాపము నుండి మనలను రక్షించువాడు, శాపము నుండి మనలను రక్షించువాడు, అగ్నిగుండము నుండి మనలను తప్పించువాడు, రక్షించువాడు, ప్రమాదము నుండి మనలను రక్షించువాడు రక్షకుడు. రక్షకుడు అనే పేరు ఎవరకు అనంటే, ఎవరైతే మనలను రక్షిస్తారో అతడు రక్షకుడు. మత్తయి సువార్త 1:21 ఒక మాట ఉన్నది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ఇక్కడ మనం చూస్తున్నాము, రక్షకుడు అనగా పాపముల నుండి రక్షించువాడు యేసు. యేసు అనగా రక్షకుడు. యేసు ప్రభువునకు రక్షకుడు అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, అతడు రక్షించువాడు కాబట్టి. అయితే ఈ పాపము నుండి రక్షణ అనుగ్రహించేటువంటి వ్యక్తి ఒక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారైనా, మరి ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా సరే పాపములు క్షమించే అధికారం ఉన్నదా? యేసు ప్రభు వారు మాత్రమే రక్షించగలరా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అపోస్తల కార్యములు 4:12 ఒక మాట ఉంది, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు అంటే, రక్షణ అనేది అనగా పాపక్షమాపణ అనేది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే తప్ప, ఇంకా రక్షణ ఇచ్చేవారు, పాపాలు క్షమించేవారు ఆకాశము కింద మరి ఎవరూ లేరు అనే సత్యాన్ని వాక్యమును బట్టి మనము గమనించాలి. ఎవరి వలన రక్షణ కలుగదు, ఎవరి వలన రక్షణ కలిగినప్పుడు మరి నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి, ప్రభువుని గూర్చి నువ్వెంత ఎక్కువగా తెలుసుకోవాలి. అపోస్తలుల కార్యము 4:12 మరి ఒక మాట ఉన్నది, మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామమున మనం రక్షణ పొందలేమని. ఆకాశము కింద మనుషులకు ఇవ్వబడిన రకరకాలటువంటి పేర్లు మనుషులకు ఇవ్వబడినాయి. అయితే ఆ పేరులు బట్టి, మనుషులను బట్టి మానవుడు రక్షణ పొందగలడా అనగా పాపక్షమాపణ పొంది
ఆత్మశాంతి పొంది పరిశుద్ధత అనుభవాన్ని స్వతంత్రించుకొని పరలోకానికి వైకుంఠానికి వెళ్ళగలడా? అది ఇప్పుడు రక్షణ అంటే. అందువల్ల అది ప్రభువునకు మాత్రమే సాధ్యమా? మనుషులకు ఎవరికైనా ఇంకా సాధ్యమా? మనము తేటగా ఆలోచన చేయాలి. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు? ఈ నామమునే మనం రక్షణ పొందవలెను, అనగా యేసు నామములోనే మనకు రక్షణ ఉన్నది. యేసుక్రీస్తు నామములోనే మనకు విమోచన ఉన్నది. యేసుక్రీస్తు నామములోనే మనకు క్షమాపణ ఉన్నది. మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము. మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామములో కూడా మనం రక్షణ పొందలేమని వాక్యము తేటగా మాట్లాడుతూ ఉన్నది. వాక్యము అంత తేటగా మాట్లాడుతూ ఉన్న సమయమందు ఎందుకు మనుష్యులు మోసగించబడుతున్నారు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక ఏ పేరు చెప్పినా ఫలితం లేదనుకొని సాతానుడు క్రీస్తు పేరు చెప్పే వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. నేనే క్రీస్తును అని మోసం చేస్తాడు. యేసు ప్రభువులాగే అంగీ వేసుకుంటాడు, యేసు ప్రభువులాగే మాట్లాడుతాడు. జాగ్రత్త సుమా. కొంతమంది యేసు ప్రభు పేరు చెప్పకపోవచ్చు, వేరొక పేరు చెప్పే ప్రమాదం ఉంది. ఆలోచన చెయ్యండి. ఏ మనుష్యుని వలన రక్షణ కలుగదు అనే ఇప్పుడు మాట మనం చూచాం. మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూచుకొనుడి. అబద్ధ క్రీస్తులు వచ్చే ప్రమాదం, ఏదో పేరట వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. అందువల్ల మనము తేటగా ఆలోచన చేస్తున్నాము. ఏమేనంటే, మరి ఎవరి వలన రక్షణ కలుగదు? ఈ నామమునే, అనగా యేసు నామమునే, ఏ మనుష్యుని నామందు కాదు అని తేటగా మనకు అక్కడ వాక్యము చెప్తుంది. కాబట్టి ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోవలను. ప్రియులారా, మనుష్యుడెవడు మిమ్మల్ని మోసం చేయకపోవచ్చు, కానీ నీ మనసే, నీ హృదయమే నిన్ను మోసం చేయొచ్చు. ఎందుకు? సాతానుడు నీ హృదయాన్ని ప్రేరేపించి ఇది కాదు దారి అదంటాడు, అది కాదు దారి ఇదంటాడు. నిన్ను దారిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో దారిని నేను తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు అనంటే ఎలాగోలాగా నిన్ను నరకానికి పంపించాలి. అది వాడి ప్రయత్నం. దేవుని మహిమ నీకు అర్థము కాకుండా చేస్తాడు. దేవుని రక్షణ సంకల్పాన్ని నీకు అర్థము కాకుండా చేస్తాడు. నీకు అవగాహన కాకుండా చేస్తాడు. ఏది సత్యమో, ఏది మాన్యమో, ఏది జీవమో నీకు అర్థం కాదు. అందువల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలియదు. నీకు తెలిసిందే జ్ఞానం అనుకుంటావు. లేకుంటే ఏదో ఒక మతంను పట్టుకొని వెళ్తే మనము గమ్యాన్ని చేరుతాము అని అనుకుంటావు. ఏదో ఒక పద్ధతిలో వెళితే, ఏదో ఒక నియమావళిలో, ఏదో ఒక నిష్టలో వెళితే మనము గమ్యాన్ని చేరుకోగలము అని అనుకుంటావు. సామెతలు 14:12 ఒక వచనం ఉన్నది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకు అది మరణమునకు త్రోవ తీయును. అందువల్ల ఈ మార్గము మంచిది అని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఆలోచన చేయి ప్రియమైన సోదరి సోదరుడా. నేను వెళుతున్న మార్గము మంచిది, నేను చేస్తున్న పని మంచిది, నా భక్తి మంచిది అని నువ్వు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావు. కానీ ఒకసారి ఆగి ఆలోచన చేయి. ఎందుకు అనగా, ఈ యొక్క పుణ్యకాలం గడిచిపోయింది అనుకోండి, ఈ బొందులో ప్రాణం పోయింది అని అనుకోండి, మరలా నీకు ఒక అవకాశం రాదు. ఈ బొందులో ప్రాణము పోకముందే, ప్రభు రాకముందే నీవు నీ యొక్క జీవితాన్ని నీవు చక్కగా పరిశీలన చేసుకోవాలి. బుద్ధిమంతులైతే అని మాట ఉంది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనుటకు పరమునకు పోవు జీవ మార్గమును వారు ఆలోచన చేస్తారు. సామెతలు 15:24 ఒక మాట మనం చూద్దాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బుద్ధిమంతుడు బుద్ధిగా ప్రవర్తన చేస్తాడు. బుద్ధి వచ్చినప్పుడు అని మాట ఉంది దైవ గ్రంథములో. అందువల్ల బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమున కొరకు ఆలోచన చేస్తారట. ఎందుకు పరమునకు పోవాలని? క్రిందనున్న పాతాలను తప్పించుకోవాలి కాబట్టి. అందువల్ల మనము జ్ఞానముగా ఆలోచన చేయాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని సామెతలు 14 ఉంది. మనకు జ్ఞానం ఉంటే నీ ఆత్మీయ ఇల్లును నువ్వు కట్టుకోవాలి. మనకు జ్ఞానం ఉంటే, బుద్ధి ఉంటే క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలి. నువ్వు ఆరని అగ్నికి పోకూడదు. నువ్వు పరమునకు చేరుకోవాలి.
మన యొక్క సమయము చాలా విలువైంది. ప్రతి నిమిషము కూడా నీవు యోచన చేయాలి. నీ అడుగును జాగ్రత్తగా అడిగి వెయ్యాలి. అనగా ఏది సత్యం, ఏది మాన్యం, ఏది జీవం. అందువల్ల జీవమునకు పోవు మార్గం ప్రభు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప అనే మాట ఉంది. ఆయన తప్పితే మనకు దారి లేదు. ఆయన తప్పితే మనకు రక్షణ లేదు. ఆయన తప్పితే మనకు పరమునకు వెళ్ళేటువంటి దారి లేదు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం పట్టించుకోవాలి. మన జీవితం చాలా అమూల్యమైంది. ప్రభు ఇచ్చాడు ఈ అవకాశం. ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితమును మనం చాలా సద్వినియోగపరుచుకోవాలి. లేకపోతే మనం నష్టపోతాం, అగ్నికి పోతాం. అందువల్ల రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. అది రక్షకుని వల్ల మనం కలిగేటువంటి భాగ్యం. ఆ రక్షకుడు ఎవరు అనగా ప్రభు అయినటువంటి యేసు అనేటువంటి సత్యాన్ని మనము చూస్తున్నాం. కొంతమంది ప్రజలు రక్షణ పొందలేక నాశనానికి పోతూ ఉన్నారు. కారణాలేమి? యెషయా గ్రంథం 59 అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దాం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచి కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఎందుకు కొంతమంది రక్షణ పొందలేకపోతున్నారు? కారణమేమంటే ప్రభు లోపము కాదు, మీ దోషములు అని అక్కడ మాట ఉన్నది. అడ్డముగా వచ్చుచున్న పాపము. ఏ పాపము నీకును నీ దేవునికి అడ్డుగా వస్తుందో చూడు. అడ్డుగా వచ్చే పాపం నిన్ను రక్షణ పొందకుండా అడ్డుకుంటుంది. ప్రియమైన సోదరుడా, అందువల్ల ఏ పాపము నిన్ను అడ్డుతుంది? రక్షణ పొందాలని అనుకుంటున్నావు, కానీ అక్కడ పాపం అడ్డుతుంది. ఆ పాపము అడ్డు లేకుండా ఉండాలి అని అంటే ఆ అడ్డును తీసివేయాలి. నీ యొక్క యవనేచ్ఛ బట్టి పాపము రక్షణ పొందకుండా నిన్ను అడ్డుకుంటుందా? నీలో ఉన్నటువంటి దుర్వ్యసనాలు, త్రాగుడు భయంకరమైనటువంటి దురలవాటు, వ్యభిచారం భయంకరమైన దురలవాటు, ఏ పాపము నీకు అడ్డుగా ఉందో నువ్వు ఆలోచన చేయాలి. ప్రియమైన సోదరుడు, ఆ అడ్డు తీసివేయాలి. ఆ రాయి తొలగించమని ప్రభు సెలవిచ్చాడు. అందువల్ల అడ్డుగా ఉన్నదేదో నీకు తెలుసు. ఆ అడ్డును తీయడానికి నీకు ఇష్టం లేదు, కానీ రక్షణ పొందాలని మాత్రం ఆశ నీకుంది. ఎందుకు నువ్వు రక్షణ పొందలేకపోతున్నావు? కారణమేమి అంటే అడ్డుగా ఉన్న పాపమును నీవు తొలగించాలి. అందువలన మనం ఆలోచన చేద్దాం. ఏ అడ్డును బట్టి నువ్వు రక్షణ పొందుటకు ఆటంకపరచబడుతున్నావో ఆలోచన చెయ్యాలి అని ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 ఇర్మియా గ్రంథము 4:14 మనం చదువుతాం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. నువ్వు రక్షణ పొందాలి అని అంటే ప్రభు ఒక సూచన చెప్తున్నాడు. నీ హృదయములో నుండి చెడుతనమును కడుగుకోవాలి. నువ్వు కడుక్కోవడానికి ఇష్టపడలేదు. కొంతమంది కడుగుకోవటానికి ఇష్టపడుతూ వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ సొంత ప్రయత్నం. కొంతమంది ఏదో స్నానం చేస్తే పోతుంది నా మైల అని అనుకుంటున్నారు, లేకుంటే ఎక్కడో మునిగితే పోతుంది అని అనుకుంటున్నారు. గమనించండి, క్షారముతో నువ్వు కడుగుకొనిన నీ పాపము పోవుట అసాధ్యము. ప్రేమైన బిడ్డ, ఆలోచన చేయి. కడుగుకో. నీవు కడుగుకోవటానికి ఒక దారి, ఒక పద్ధతి ప్రభు పెట్టాడు. నువ్వు నీటితో కలుపుకోవడంత మాత్రాన నీకు పాపం పోదు. కానీ ప్రియమైన సోదరి సోదరుడా, నీ టైం పాడు చేసుకుంటున్నావేమి నువ్వు ఆలోచన చేయి. కాలము ముందుకు వెళ్ళిపోతుంది, మరణము తరుముకుంటూ వస్తుంది. ఆలోచన చెయ్యండి. కడుగుకోవాలి. నీవు దేంతో కడుక్కోవాలి? సబ్బుతో కాదు, నీటితో కాదు, లేకుంటే క్షారముతో కాదు. పాపము పోవాలి అని అంటే యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడాలి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. నీ పాపం పోవాలి అనంటే యేసు రక్తము ద్వారా నువ్వు కడుగబడాలి, అంతే తప్ప దారి లేదు. యేసు రక్తము ద్వారా నువ్వు కడుగబడకపోతే నువ్వెన్ని ప్రయత్నములు చేసినా నీ పాపములు కడుగబడుట అసాధ్యం. కొంతమంది అలాంటి అనుభూతిలో రావటానికి ఇష్టపడట్లేదు, పాపములోనే ఉంటున్నారు. కానీ వారి సొంత ప్రయత్నము ద్వారా ఏదో కడుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, తృప్తి పడుతున్నారు. కానీ పాపం మాత్రం పోవట్లేదు. ఆలోచన చెయ్యండి ప్రియమైన బిడ్డలారా. ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. సమయాన్ని పాడు చేసుకోకు, జీవితాన్ని జారవిడుచుకోకు, అవకాశాన్ని పోగొట్టుకోకు.
యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడితేనే పాపక్షమాపణ. యేసు ప్రభు రక్తం ద్వారా కడుగబడితేనే నీకు పరలోకం. యేసు రక్తం ద్వారా కడుగబడితేనే జీవ గ్రంథమందు నీ పేరు రాస్తాడు. ఇంకా దారి లేదు అనే సత్యాన్ని నువ్వు గమనించాలి. కడుక్కోలేకపోతున్నావు నువ్వు. ప్రజలు అనేక మంది యేసు రక్తాన్ని చులకనగా చూస్తున్నారు. అందువల్ల గొర్రెపిల్ల రక్తము అనగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును, కృపకు సాధనమైన నిబంధన రక్తమును కొంతమంది కాళ్ళతో తొక్కుతున్నారు. అందువల్ల కడుగబడవలెను. నువ్వు కడగబడ్డావా? కడుగబడలేదు కాబట్టి నువ్వు రక్షణ పొందలేకపోతున్నావు. 3 లూకా సువార్త 8:12 మనం చూద్దాం. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యమెత్తుకొని పోవును. వింటున్నారు కానీ త్రోవ ప్రక్కన ఉంటున్నారు. ప్రేమైన సోదరుడు, ఆలోచించే, నువ్వు త్రోవలో ఉన్నావా, త్రోవ పక్కన ఉన్నావా? పరమునకు పోవు మార్గము నేనే. ప్రభు తేటగా మాట్లాడుతున్నాడు. అందువల్ల ఆ దారిలో నువ్వు ఉన్నావా, లేకుంటే దారి ప్రక్కన ఉన్నావా? దారి పక్కన ఉన్న చెట్టు, అంజూరపు చెట్టు క్షపింపబడింది. నువ్వు దారిలో ఉండాలి కానీ నీ ఇష్టం వచ్చిన దారిలో కుదరదు. దారిలో ఉండాలి కానీ దారి ప్రక్కన ఉంటే కుదరదు. నమ్మి రక్షణ పొందలేకపోతున్నావు. వాక్యము నీకు ప్రకటింపబడుతుంది, నమ్మలేకపోతున్నావు. నమ్మి రక్షణ పొందలేకపోతున్నావు. కారణమేమి అనంటే సాతానుడు వచ్చి నీ హృదయముల నుండి ఆ యొక్క వాక్యమనే విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అందువల్ల ప్రియమైన సోదరి సోదరుడా, నీవు విన్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు భద్రపరుచుకోవాలి. ప్రభు ఇచ్చిన అవకాశాలు చాలా చక్కగా నువ్వు వాడుకోవాలి. నువ్వు దారి పక్కన ఉండకూడదు సుమా, ప్రమాదం ఉంది. నువ్వు దారిలోనికి రావాలి. ఎంతకాలం దారి పక్కన ఉంటావు? దారిలోనికి రా. ఎంతకాలం నమ్మలేకుండా ఉంటావు? నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. యేసును నమ్మాలి. యేసుని ఎందుకు నమ్మాలి? నువ్వు రక్షణ పొందాలి కాబట్టి నమ్మాలి. నీ పాపములకు క్షమాపణ కావాలి కాబట్టి నువ్వు నమ్మాలి. సాతానునికి నువ్వు చోటిస్తున్నావు. వాడొచ్చి నీలో నాటబడుతూ ఉన్నటువంటి ఆ విత్తనాన్ని వాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ విత్తనము నిష్ప్రయోజనమైపోతుంది. అది ఫలించడానికి దారి లేదు. అది ఎత్తుకొని పోబడింది. 4 కొరింథీయులకు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఎందుకు కొంతమంది రక్షణ పొందలేకపోతున్నారు? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం. వారు చూస్తున్నారు గాని గ్రహించలేకపోతున్నారు. వారు చూస్తున్నారు కానీ వారు సరైన దారిలోనికి రాలేకపోతున్నారు. వారు చూస్తున్నారు కానీ సత్యమేమో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకని? వారికి గుడ్డితనం ఉన్నది. గుడ్డితనానికి కారణం ఈ లోక సంబంధం లేదా ఈ యుగ సంబంధమైన దేవత. ప్రియమైన సోదరుడు, ఆలోచన చేయి. ఈ యుగ సంబంధమైన దేవత నీ కళ్ళు కప్పుతుందేమో, నీకు గుడ్డితనము కలుగు చేస్తుందేమో, సత్యాన్ని గ్రహించకుండా నిన్ను అడ్డుకుంటుందేమో, సత్య మార్గంలోనికి వెళ్లకుండా నిన్ను దారి మళ్లిస్తుందేమో. మనం ఆలోచన చేయాలి. అందువల్ల ఎందుకు రక్షణ లేకపోతుంది? యేసు ప్రభు యొక్క రక్షణ ఉచితం. ఇది అందరి కొరకు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ. ఈ దినాన్ని నువ్వు రక్షణ పొందాలి. రక్షణ అందరికీ సిద్ధముగా ఉంది. లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. అయితే రక్షణ ఎలా కలుగుతుంది? అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30 వచనం నుండి మనం చూద్దాం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందాలి అని అంటే నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట నీకు రక్షణ పొందేటువంటి అనుభూతిలోనికి అడుగుపెట్టుట. 2 రోమా 5:9 వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనున్న మాట మనం చూస్తున్నాం. ఎలా రక్షణ పొందగలం? ఆయన రక్తము ద్వారా. 3 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు.
ఎలా రక్షణ పొందగలుగుతున్నాం? క్రీస్తు కృప ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలుగుతున్నాం. మన భక్తి, మన శక్తి, మన యొక్క దానము, మన ధర్మాలు కాదు. 4వ విషయం, కొరింథీయులకు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో చిన్న మాట ఉన్నది. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారయుందురు. సువార్త, ఏ సువార్త? క్రీస్తుని గూర్చిన సువార్త, ఆయన శిలువను గూర్చిన సువార్త మనలను రక్షణలోనికి నడిపిస్తుంది అనే సత్యాన్ని మనం గుర్తిస్తున్నాం. ఈ అమూల్యమైనటువంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేయడానికి వీరలేదు సుమా. అమూల్యమైన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, దైవ గ్రంథంలో ఒక మాట ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందుము. ఎంత గొప్ప రక్షణ! ఎంత గొప్ప రక్షణ! ఆ రక్షణ ఎంత గొప్పదో, ఎంత మహిమ గలదో, ఎంత దీవెనకరమైందో, ఎంత శుభకరమైందో నువ్వు గ్రహించగలుగుతున్నావా ప్రియమైన సోదరి, సోదరుడా? ఇప్పుడు నీకు తెలియదు నీవు, కానీ ఒకప్పుడు నీకు తెలుస్తుంది. ఎంత గొప్ప రక్షణ! నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఈ శుభవచనాలు నీకేదో నిర్లక్ష్యంగా లేకుంటే పట్టించుకునేటట్టుగా, ఇదేదో క్రైస్తవుల బోధగా, మత బోధగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప తరుణము! నువ్వు నిర్లక్ష్యము చేస్తే ఎలాగ తప్పించుకుంటావు ప్రియమైన సోదరుడా? తప్పించుకునేది ఏంటో తెలిసిన ఆరని అగ్నిగుండం. తప్పించుకుందువా నీవు? ఎలా తప్పించుకుందువు? ఎవడను తప్పించుకోవడానికి వీలు లేదు సుమా. యేసు ప్రభు రక్తము ద్వారా మనము కడుగబడి, ఆయన శిలువ రక్తము ద్వారా పాపక్షమాపణ పొందినవాడు తప్ప అగ్నిగుండాన్ని తప్పించుకునేవాడు ఎవడూ లేడు సుమా. ఆలోచన చెయ్యాలి. ఎలాగ తప్పించుకుందాము? తప్పించుకోవడానికి దారి లేదు. అందువల్ల ప్రభు మనకు ఈ దినమున నీకు శుభదినముగా ప్రకటిస్తున్నాడు. అందువల్ల ఈ దినం, ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయము అని దైవవాక్యంలో మనం చూస్తున్నాం. అందువల్ల ఈ అనుకూల సమయమందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వినగలవా ఈ సత్యాన్ని? నీ క్షేమకాలమున నేను నీతో మాట్లాడి తిని, కాని వినను అని నీ వంటివి. ఆలోచన చేయి. వినగలవా? నీకు ధన్యత. నీవు వినిన ఎడల బ్రతికెదవు అనే మాట ఉంది. అందువల్ల వింటే నీకు క్షేమం, వినకుంటే అది నీ ఇష్టం. ఎలాగో తప్పించుకుందువు? తప్పించుకోవడానికి దారి లేదు ప్రియులారా. అందువల్ల ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలా తప్పించుకుందాము? ఇదే శుభదినం. ఈ దినము నీకు శుభదినం. అందువల్ల పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి, సకల మానవాళి పాప క్షమాపణ కొరకై శిలువలో చిందించినటువంటి ఆ ప్రభు యొక్క రక్తము ద్వారా మనము కడుగబడి ఆత్మశాంతి పొంది పరలోకమునకు వారసులు కమ్మని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ప్రభు ఆ ధన్యత మనకు అనుగ్రహించి ఆరని అగ్నికి పోకుండా తప్పింపబడుదుముగాక. యుగ యుగాలు ప్రభు యొక్క నిత్యమైనటువంటి ఆ రాజ్యములో మనము కలిసి ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువ, ఈ దినము నీకు శుభదినము అనేటువంటి మాటను బట్టి కొన్ని మాటలు మేము ధ్యానించుకున్నాం ప్రభువ. ఎందుకు ఎంతమంది మీరు అనుగ్రహించిన ఆ గొప్ప రక్షణ పొందలేకపోతున్నారో నీ వాక్యమును బట్టి మేము ఆలోచన చేశాం. అందువల్ల మేము నిర్లక్ష్యము చేయకుండా ప్రభువ, మేము ఈ లోకయాత్ర ముగించకముందే, మీ రాకముందే ప్రభువ, మేము మా పాపములను కడుగుకొని రక్షణ పొంది యుగ యుగాలు మీతో నివసించేటువంటి ధన్యత మాకు దయచేయమని వేడుకుంటూ, ప్రభువా, శ్రమలో, కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, వేదనలో ఉన్న వారందరి కొరకు ఇదిగో జూమ్లో మా తండ్రి వారి కొరకు డైరెక్ట్గా ప్రార్థన చేయడానికి మా తండ్రి, అలాగే ప్రపంచంలో ప్రతి వారితో కూడా ప్రభువా లింకప్ అవడానికి అది మాకు ఇచ్చిన భారం ప్రభువా. మీ భారాన్ని మేము పంచుకోవాలి తండ్రి. నీ ప్రేమను పంచడమే, నీ కొరకు ప్రార్థించేవారిగా ప్రభువా మేము నీ కొరకు పనిచేయడమే ప్రభు మీరు మాకు ఇచ్చిన ఆ గొప్ప భాగ్యము, ఆ గొప్ప భారం. ఆ విధంగా మా తండ్రి కార్యక్రమాన్ని మీరు దీవించండి. దేవా, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి వచ్చే దీవెన వాణి కార్యక్రమంపై కూడా మీ దీవెన ఉంచమని వేడుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్య భాగమైన వారికి నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.
యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.